నాకైతే దేవీ నవరాత్రులు అన్ని రోజులు చేసుకోవటం కుదరలేదండి. ఆటంకం వచ్చింది. అందువల్ల ఈ రోజుతోటి ఇల్లంతా క్లీన్ చేసుకొని కుదిరినన్ని రోజులు అమ్మవారికి పూజ చేసుకుందామని ఇల్లంతా ఇలా రెడీ చేసుకున్నాననమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు నాకు బిజీ గడిచిపోయిందండి. ఉదయం లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని ఇల్లు వాకిళ్ళు అన్నీ కడిగేసుకొని ఇల్లు దుప్పట్లు బెడ్షీట్లు మొత్తం క్లీన్ చేసుకొని ఇల్లంతా ధూపం వేసేసి పసుపు నీళ్ళు చల్లేసి దేవుడి పటాలన్నీ క్లీన్ చేసుకున్నాను. గుమ్మాలు అన్నీ పసుపు కుంకాలతో అలంకరించేసుకున్నాను అండి. మాకు 3-4 గుమ్మాలు ఉంటాయన్నమాట. 4 గుమ్మాలు ఉంటాయన్నమాట. మొత్తం పసుపు కుంకాలతో అలంకరించేసుకున్నాను. రాగి చెంబుతో నీళ్ళు పెట్టుకున్నాను. ఇంకా తులసమ్మ దగ్గర కూడా నిండుగా పసుపు కుంకుమ అలంకరించుకొని దీపం పెట్టేసుకున్నాను. ఇంట్లో కూడా దీపారాధన చేసుకొని ఇంకా రేపటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం బాధగా ఉన్నా చేసుకోలేకపోయానని మనకిచ్చిన అవకాశాన్ని ఇచ్చినంత వరకైనా వినియోగించుకుందామని తృప్తిగా అమ్మవారిని రేపు నుంచి పూజ చేసుకుందామని మొత్తం ఇలా రెడీ చేసుకుంటున్నానండి. రేపు ఉదయం నుంచి అయితే అమ్మవారికి పూజ అయితే స్టార్ట్ చేస్తానండి. శ్రీమాత్రే నమః.